ఇది క్లియర్. ఈ దంటులో నుంచి ఈ పంట ఫలం ఏదైతే ఉందో అది ఇల్లు చేరింది. ఈ సొప్ప అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మానవ శరీరంలో లోపలున్న ఆత్మతో మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ ఆత్మని భగవంతుడు బయటికి తీసిన తర్వాత దాన్ని ఎక్కడ ఉంచుతాడు ఏంటి తర్వాత విషయం. ఇది రైతు అయితే ఫలాన్ని ఇల్లు చేరుస్తున్నాడు, మిగతాది సొప్ప చేలోనే ఉండిపోయింది. అంటే ఇది డెడ్ బాడీ, ఒక మాటలో చెప్పాలంటే డెడ్ బాడీ. ఈ డెడ్ బాడీని ఏం చేస్తాడయ్యా అంటే కట్ చేసి భూమిలో కలిపేస్తాడు, లేదా ఒక అగ్గిపుల్ల గీసి మొత్తం కోసి ఒక చోట కొప్పేసి మంటేస్తాడు. ఇది అయిపోయింది. అంటే మన శరీరం కూడా అంతే. ప్రాణం ఆత్మ బయటికి పోయిన తర్వాత ఈ శరీరాన్ని దానం చేస్తారు. కొంతమంది ఏమో మట్టిలో కలుపుతారు, సమాధి చేస్తారు, కొంతమంది ఏమో కాలేస్తారు. కానీ ఈ డెడ్ బాడీ లాంటి దీన్ని అర్థమవుతుందా, మానవ శరీరాన్ని. ఇప్పుడు ఆత్మ ఎడిపోయింది, ఫలం ఏదైతే ఎడిపోయింది అంటే ఎవరికైనా ప్రాణం ఉండగా దానం చేయరు కదా. ఇప్పుడు కంకున్నంత వరకు దీన్ని రైతు కాపాడుతాడు, అలాగే ప్రాణం ఉన్నంత వరకు దేవుడు మనల్ని కాపాడుతాడు.